29లో నేనే గెలుస్తా అంటున్నాడుగా మరి జగన్. గెలవడు రాడండి, రాడు జగన్ అంటూ రాడు. దీనికి మేము శబ్దం చేస్తాం. మేము మేము ఇంట్లో ఉన్న మహిళలంగా మేము శబ్దం చేస్తాం. జగన్ వస్తే అసలు ఓటేయరు, అతనికి ఓటేస్తే జగన్కి అది వ్యర్థం అని అందరికీ తెలుసు. ఓటేయరు, ఆయన రాడు. ఇప్పుడు 11 అని ఇవాళ 5 వస్తాయో 6 వస్తాయో తెలియదు ఆయనకి. ఆయన పులివెందుల్లో కూడా గెలుస్తాడో లేదో తెలియదు. ఏంటి రప్ప నరికిన వాళ్ళు వస్తే ఏం లాభం అండి? జనాలు నరుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు ఆ రోజుల్లో వచ్చి పట్టాలు ఆయన పేరు పెట్టుకున్నాడు, రాళ్ళు ఆయన పేరు పెట్టుకున్నాడు, పొలాల మీద ఫేస్బుక్లో ఆయన పేరు మీద పెట్టుకున్నాడు. ఇవాళ ఆయన వచ్చినట్టే దేశం వల్ల కొలాలం అయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం విఫలమైపోయిన ప్రజల్లో మళ్ళీ జగన్ కోరుకుంటున్నారు, నిజమేనా? లేదండి, జగన్ మట్టికి రాడండి. ఆ కళలు కనొద్దు, ఆ ఊహాగాహంలోకి వెళ్ళొద్దండి. ఏంటండి ఈ జగన్ వస్తే రాకముందే ఏమండి ప్రజల్లో నేను వస్తే మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు కాదు కూటమి ప్రభుత్వంగా చేసేది, నేను వచ్చి చేస్తాను మీకు అనుకూలంగా, మీకు అన్ని పనులు చేస్తాను అనుకోకుండా ఏంటండి రప్పాలాడిస్తా మిమ్మల్ని ఎక్కడ ఏంటండి మూగజీవాలను తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరికి రక్తాభిషేకాలు చేస్తాం. అది మంచి పద్ధతి కాదండి. ఆయనకి ఓట్లు ఎత్తే రేపు ప్రజలైనా అట్టాక్ చేస్తాడండి. ఇవాళ మూగజీవలు చేశాడు, రేపు ప్రజలు చేసినా అనుకోవాల్సింది ఇది లేదండి. ఆయన అలాంటి మనిషి అలాంటి ఎత్తు కాబట్టి ఇవాళ ప్రజలు ఆయనకి 11 సీట్లు పట్టం కట్టారండి. ఒక నడి రోడ్డు మీద మూగజీవం తీసుకొచ్చి కత్తులతో కొడవాళ్ళతో నరుగుతూ అది ఎంత పాపకరం అండి. తింటారండి, తినరని అంటలేదు, కానీ దాన్ని ఎక్కడ చేస్తారో అక్కడే చేయాలండి. నడి రోడ్డు మీద తీసుకొచ్చి రక్తాభిషేకాలు చేసి ఆయన ఫోటోలకు రక్తాలు జింపుతారండి. అది ఎంత నేరం అండి అది. ఇవాళందరూ జైల్లోనే ఉండారుగా. ఏంటి అండి ఏంటో 18 ఏళ్ళు ఇస్తున్నా, 4 ఏళ్ళు ఇస్తున్నా, 5 ఏళ్ళు ఇస్తున్నానని మోసం చేశాడు తప్పితే రోడ్డులు లేకుండా చేశాడండి. మహిళలకు కానీ కుర్రవాళ్ళకి కానీ జెంట్స్కి కానీ పనులు లేకుండా చేశాడు. ఇసుక మాఫీ, ల్యాండ్ మాఫీ, ఇవన్నీ మాఫీలు చేసుకుంటా ఏం చేశాడు? ప్రజలకు పనికొచ్చే పని చేయలేదండి అయితే. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు పోల దల్లక్ష్మి అండి. ఏం చేస్తారమ్మా? ఏం చేయమండి, మేము హౌస్ ఎలా ఉంది మరి పరిపాలన ఎలా ఉంది? 18 నెలల కాలం పూర్తయింది, ముఖ్యంగా నూతన సంవత్సరం. అసలు గత సంవత్సరం 24-25 మధ్యలో అసలు చంద్రబాబు ఏం చేశారు? అసలు చేశారండి, అన్నీ బాగానే చేశారండి. సూపర్ సిక్స్లు కూడా అన్నీ అమలు చేశారు కదండి. పెన్షన్ దగ్గర నుంచి మహిళలకి ఉచిత బస్సు, గ్యాసు, మరి అన్నీ అతను చేసినాయే కదండి. చేయకోకుండా ఏది లేదు. కూటమి ప్రభుత్వం అన్నీ మహిళలకు కూడా అన్ని విధాలు అన్నీ అందుతున్నాయండి. ఎటువంటిది ఏది లేదు. కాకపోతే ఏంటంటే మిత్రపక్షాలు వాళ్ళు మాట్లాడాలని మాట్లాడుతాం తప్పితే ఏది లేదండి. ప్రభుత్వం బాగుంది, కూటమి ప్రభుత్వం అన్నీ బాగా చేస్తున్నారు. బాగా అన్నీ కూడా మహిళలకు ఏది కావాలన్నా కూడా వాళ్ళు ముందంజలో ఉండారండి. ఏదైనా కూడా మహిళలు అడిగితే మొత్తం వాళ్ళు చేసేట్టే ఉండారు, కానీ ఇది కాదని అంటలేదండి. మరి ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా మంచి వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇచ్చారు కదండి ఉద్యోగస్తులకి. మరి పిల్లలకి చదువుకున్న వాళ్ళకి కూడా మెగాస్టార్ అని అవి కూడా బాగానే చేస్తున్నారండి. చేయకుండా ఏది లేదు. కుటుంబ ప్రభుత్వం బాగా సూపర్ 6 పథకాల్లో చంద్రబాబు మోసం చేశాడు, మోసపూరిత హామీలతోనే గెలిచాడు అన్నట్లుగానే మోసం చేస్తున్నాడు మహిళలని అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? లేదండి, మోసం లేదండి. ఆయన అనుకున్నవన్నీ కూడా నెరవేర్చాడండి. ఆయన అమలు చేసినవన్నీ ఎలక్షన్ల ముందు ఏమైతే మాట్లాడారో కుటుంబ ప్రభుత్వం అవన్నీ కూడా అమలు చేశారండి. ఎలా చేశారంటే ఇప్పుడు జగన్ ఉండగా 1000 రూపాయలు పెంచాను అన్నాడండి. 1000 రూపాయలు అయ్యి 5 సంవత్సరాలు ఇచ్చాడండి. 5 సంవత్సరాలు ఈయన అలాగ ఇవ్వలేదు కదండి. ఒకేసారి 1000 రూపాయలు పెంచుతున్నాను నేను అన్నాడండి. 3000 మిగతా 4000 కూడా ఇచ్చాడు. మిగతా 3000 కూడా 7000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుదే దక్కిందండి. అది కూడా బాగానే ఉంది. గ్యాస్ ఇచ్చాడండి, సంవత్సరానికి 3 బండ్లు. మరి ఉచిత బస్సు మహిళలకి అన్నాడండి, ఉచిత బస్సు ఇచ్చాడండి. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మహిళలు చాలా ఆనందంతో ఉచితమైన బస్సు ఎక్కి మేము ప్రయాణాలు కొనసాగుతున్నామండి. ఏ గుళ్ళకి వెళ్ళాలన్నా, ఏ చుట్టాలకు వెళ్ళాలన్నా, పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలన్నా చాలా ఆనందంతో వెళ్తున్నారండి. రూపాయలు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎక్కడికి బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్తున్నారు, గుళ్ళకి వెళ్తున్నారు, అన్ని సాట్లకి వెళ్తున్నారండి. వెళ్ళకోకుండా మాత్రం ఎవరూ లేరండి. చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇచ్చారు, అసలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు రాష్ట్ర పరంగా, డెవలప్మెంట్ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పి అంటా ఉన్నారు వైసీపీ నాయకులు. అది లేదండి. ఏంటి చేసింది ఆయన? ఏం చేశాడండి? తల్లికి పథకం, పిల్లకి పథకం అన్నాడు. ఏం చేశాడండి? రోడ్లు అధ్వానంగా చేశాడండి. ఒక రోడ్డు పోయలేదండి, ఇది ఏమి చేయలేదండి. కాకపోతే ఏంటి తల్లి పథకం, పిల్ల పథకం అన్నాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం వేసాడు కదండి. తల్లి వందనం 4 ఉంటే 4 వేసాడు, 5 ఉంటే 5 వేసాడండి. తల్లి వందనము వేయకుండా లేడు. ఈయన ఒక్కరికే ఇచ్చాడు కదండి. కుటుంబంలో
ఎంతమంది ఉంటే ఒక్కళ్ళకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన అలా కాకుండా నలుగురు ఉంటే నలుగురికి ఇచ్చాడు, ఐదుగురు ఉంటే ఐదుగురికి ఇచ్చాడండి తల్లి వందనంలో. అది కూడా చాలా ఆనందంగా ఉన్నారు, మహిళలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. ప్రభుత్వం బాగుందండి, ఏదైనా కూడా కూటమి ప్రభుత్వం చాలా ఆనందంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఏది అందకోకుండా చేశాడండి. ఏంటి అండి ఇస్తాం ఏంటో 18 ఏళ్ళు ఇస్తున్నా, 4 ఏళ్ళు ఇస్తున్నా, 5 ఏళ్ళు ఇస్తున్నానని మోసం చేశాడు తప్పితే రోడ్డులు లేకుండా చేశాడండి. మహిళలకు కానీ కుర్రవాళ్ళకి కానీ జెంట్స్కి కానీ పనులు లేకుండా చేశాడు. ఇసుక మాఫీ, ల్యాండ్ మాఫీ, ఇవన్నీ మాఫీలు చేసుకుంటా ఏం చేశాడు? ప్రజలకు పనికొచ్చే పని చేయలేదండి అతను అంతా. ఇవాళ ఎంత కుంభకోణాల్లో ఉండి ఇవాళ ప్రభుత్వం నడుపుకొస్తున్నారంటే కుటుంబ ప్రభుత్వం ఇవాళ అదన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా ప్రజలకు ఇచ్చుకుంటూ వస్తున్నారండి. ప్రజలందరూ మళ్ళీ జగన్ కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విఫలమైపోయింది, ప్రజల్లో మళ్ళీ జగన్ కోరుకుంటున్నారు, నిజమేనా? లేదండి, జగన్ మట్టికి రాడండి. ఆ కళలు కనొద్దు, ఆ ఊహాగాహంలోకి వెళ్ళొద్దండి. ఏంటండి ఈ జగన్ వస్తే రాకముందే ఏమండి ప్రజల్లో నేను వస్తే మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు కాదు కుటుంబ ప్రభుత్వంగా చేసేది, నేను వచ్చి చేస్తాను మీకు అనుకూలంగా, మీకు అన్ని పనులు చేస్తాను అనుకోకుండా ఏంటండి రప్పాలు ఆడిస్తా మిమ్మల్ని ఎక్కడ ఏంటండి మూగ జీవాలను తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరికి రక్తాభిషేకాలు చేస్తాం. అది మంచి పద్ధతి కాదండి. ఆయనకి ఓట్లు వేస్తే రేపు ప్రజలైనా అట్టాక్ చేస్తాడండి. ఇవాళ మూగ జీవములు చేశాడు, రేపు ప్రజలు చేసినా అనుకోవాల్సింది ఇది లేదండి. ఆయన అలాంటి మనిషి అలాంటి ఎత్తు కాబట్టి ఇవాళ ప్రజలు ఆయనకి 11 సీట్లు పట్టం కట్టారండి ఇవాళ కూటమి ప్రభుత్వంలో. కూడా తప్పేంటి, జంతుబలి చేసే తప్పేంటి, మా నాయకుడు మేము వేసుకున్నామని చెప్పి అంటున్నారు వైసీపీ వాళ్ళు. నడి రోడ్డు మీద మూగ జీవం తీసుకొచ్చి కత్తులతో కొడవాళ్ళతో నరుగుతూ అది ఎంత పాపకరం అండి. తింటారండి, తినరని అంటలేదు, కానీ దాన్ని ఎక్కడ చేస్తారో అక్కడే చేయాలండి. నడి రోడ్డు మీద తీసుకొచ్చి రక్తాభిషేకాలు చేసి ఆయన పుట్టోళ్ళకి రక్తాలు జింపుతారండి. అది ఎంత నేరం అండి. అది ఇవాళందరూ జైల్లోనే ఉండారుగా ఏమండి, చేసిన వాళ్ళంతా వాళ్ళు ఇట్లా కూటమి ప్రభుత్వం చాలా ఆనందమైన పనులు చేస్తుందండి. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళకి ఏదో ఒకటి వాగుతూ ఉండారు. వాళ్ళు చేయలేని అని వీళ్ళు చేస్తున్నారని చూడలేని కొన్ని వారం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండారు. తలకు పొట్లు వేసుకుని వాళ్ళు ఉండారు. ఈ పనులు చేస్తుంటారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వాళ్ళు పవన్ కళ్యాణ్కి వెళ్ళిన చాటలా ఎలాగా బెమ్మరందరం పడుతున్నారండి. ఆయన శాలరీ తీసుకోకుండా పేద పిల్లలకి 5,000 రూపాయలు ఇస్తానంటున్నాడండి. అవునా, ఇస్తున్నాడండి 5,000 శాలరీ ఏమైనా ఇంటికి తీసుకెళ్తున్నారు కదా. ఎవరు అడిగితే నేను అడిగితే ఇంకొకళ్ళు అడిగితే నాకు ఈ ఆర్థిక బాధలు ఉండి అంటే వెళ్ళిన వాళ్ళకల్లా ఆయన సహాయం చేస్తున్నాడు. అలాంటి నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడుతుందండి. ఏంటి రప నరికిన వాళ్ళు వస్తే ఏం లాభం అండి? జనాలు నరుక్కుంటూ వెళ్తాడు. ఇప్పుడు ఆ రోజుల్లో వచ్చి పట్టాలు ఆయన పేరు పెట్టుకున్నాడు, రాళ్ళు ఆయన పేరు పెట్టుకున్నాడు, పొలాల మీద ఫేస్బుక్లో ఆయన పేరు మీద పెట్టుకున్నాడు. ఇవాళ ఆయన వచ్చినడితే దేశం అల్లకొల్లాలం అయ్యేది. రాకుండా ఉండాడు కాబట్టి దేశం ఇలా బతికి ప్రజలు ఇలా ఉండారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, పనులు పాటకు చేసుకున్నారు. 29లో నేనే గెలుస్తా అంటున్నాడు మరి జగన్. గెలవడం రాడు జగన్ అంటూ రాడు. దీనికి మేము శబ్దం చేస్తాం. మేము ఇంట్లో ఉన్న మహిళలంగా మేము శబ్దం చేస్తాం. జగన్ వస్తే అసలు ఓటేయరు, అతనికి ఓటేస్తే జగన్కి అది వ్యర్థం అని అందరికీ తెలుసు. ఓటేయరు, ఆయన రాడు. ఇప్పుడు 11 ఆయన ఇవాళ 5 వస్తాయో 6 వస్తాయో తెలియదు ఆయనకి. ఆయన పులివెందుల్లో కూడా గెలుస్తాడో లేదో తెలియదు. అలాంటి పనులు చేస్తున్నాడు జగన్. అందుకని జగన్ మట్టికి రాడండి. కల్లో కూడా వాళ్ళు పొడుగుని ఆలోచించుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి రాడు. 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇది ఏదైనా చేసుకోను. పవన్ కళ్యాణ్ ఏదైతే అన్నాడో అదే కొనసాగిద్ది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు నేను కొన్ని హామీలు ఇస్తాను, నా ప్రభుత్వం వచ్చాక అన్నీ ఇస్తానని చెప్పి అన్నాడు కదా. మరి రేపు 27లో కొత్త పాదయాత్ర చేస్తాను, ప్రజలందరూ మళ్ళీ ఆదరిస్తానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. మరి మీ దగ్గరికి కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఏ విధంగా క్వశ్చన్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి? క్వశ్చన్ ఇస్తామండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కొత్తలో గమ్మట్టి నీకు మీ నాన్నలాగా చేస్తాడు, రాజశేఖర రెడ్డి లాగా చేస్తాడని నీకు పట్టం కట్టామండి. నువ్వు చేసింది మొత్తం ఓసుకోతలు కోసుకుంటే వెళ్ళావు. మరి మహిళలను కూపించావు, కోత కాదు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ఒక కోత ఒక లోకం అండి. అలా కూర్చుని కోత మేమే వినలేకపోయామండి. అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిదండి. ఆ దేవాలయంలో కూర్చుని వీళ్ళు ఏం మాట్లాడారండి? అసభ్యమైన మాటలు మాట్లాడారు. అందుకని జనాలు ఇవాళ ఇళ్లలో ఉండేవాళ్ళు ముసలా ముక్క ఇవాళ 60 ఏళ్ళు మాకు వచ్చినాయండి. 60 ఏళ్ళు దాకా మేము రాజకీయాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఇలాంటి ముఖ్యమంత్రులు మేము చూడాల. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి మేము చూడాల. ఆయనంతా ఫ్యాక్షన్
వేసుకుంటూ వెళ్దామా ఇది తప్పితే ఆయనకి ప్రజలకు న్యాయం చేద్దాం, ప్రజల పాలన మనం ఉందాము, ప్రజలకు న్యాయం చేసి ఒక రోడ్లు వేద్దాము. ఇసుక మాఫీ చేశాడండి, ల్యాండ్ మాఫీలు చేశాడా? ఒక మాఫీ చేసి ఒక మాఫీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అండి. ఇవాళ ఎందుకు వేస్తారండి ఓట్లు? ఎందుకు వేస్తారు? ఈ ప్రభుత్వంలో ఏమైనా తప్పు ఉంటే నిలదీస్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని నిలదీసి నిలబెడతారు. మీరు ఇది చేయలేదని మా నాయకులు ఎమ్మెల్యేని కూడా మేము నిలబెడతామండి. కానీ మా నాయకులు అలా చేతలుగా తెల్లారులెక్కితే మా నాయకులు కూడా ఇవాళ బోండా ఉమాశ్రావు వార్డులోకి వస్తున్నాడు. 7ంటికి వస్తాడు, 8ంటికి వస్తాడు. ఆనాటి వంగవీటి మోహన్ రంగ ఎలా చేశాడు, ఇవాళ బోండా ఉమాశ్రావు గారు అలా చేస్తున్నాడు ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని. అలాంటి నాయకుడు మాకు కావాలని మేము కోరుకుంటాం. కానీ ఏ నాయకుని మేము కోరుకోం. 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉండదు, జగన్మోహన్ రెడ్డి రాడు.